క్రికెట్ లో అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కొంతమంది గొప్ప బ్యాట్స్మెన్, గొప్ప బౌలర్లు చాలా రికార్డులను సృష్టించారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ప్రపంచ క్రికెట్ లో ఆ రికార్డులను బ్రేక్ చేయడం అసాధ్యం. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి అయితే క్రికెట్ గురించి డైలీ అప్డేట్ అయితే వస్తుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అలానే మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. క్రికెట్ లో బ్రేక్ చేయాలని ప్రపంచ రికార్డులు చాలానే ఉన్నాయి. బ్రేక్ చేయడం అసాధ్యంలా కనిపిస్తున్న టాప్ 5 రికార్డుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంగ్లాండ్ గ్రేట్ బ్యాట్స్మెన్ సర్ జాక్ హబ్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మొత్తం 61,760 పరుగులు చేశాడు. ఇందులో 199 సెంచరీలు, 273 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తుంది. సర్ జాక్ హబ్స్ జనవరి 1న 1908 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 61 టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల్లో 5,410 పరుగులు చేయగా ఇందులో 15 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టాప్ 2 రికార్డ్స్ కు వచ్చేసరికి క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయిన ఆస్ట్రేలియా ఆటగాడు డొనాల్డ్ బ్రాడ్మన్ తన జీవితంలో కేవలం 52 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. తన కెరీర్ లో 6,996 టెస్ట్ పరుగులు చేశాడు. అయితే అతని బ్యాటింగ్ సగటు 99.94. ఇది క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్ లో అయినా అత్యధికం. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పటి బ్యాట్స్మెన్ కు సాధ్యం కాదు. ఇది మాత్రమే కాదు, టెస్టుల్లో అత్యధికంగా 12 డబుల్ సెంచరీలు కూడా సర్ డాన్ బ్రాడ్మన్ పేరు మీద ఉన్నాయి. అలాగే ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా అతనికి ఉంది. ఇంగ్లాండ్ పై 5,028 పరుగులు చేశాడు. ఇక టాప్ 3 వచ్చేసరికి శ్రీలంక దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 1347 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యం. ముత్తయ్య మురళీధరన్ తన కెరీర్ లో 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. వీటన్నింటిలో మొత్తం 1347 వికెట్లు పడగొట్టాడు. ఏ ఆటగాడు తన ప్రపంచ రికార్డుకు చేరువుగా వెళ్తున్న వారు కూడా లేరు. ఇక టాప్ 4 లో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ తన 22 సంవత్సరాల 91 రోజుల సుదీర్ఘ వన్డే కెరీర్ లో 463 వన్డే మ్యాచ్ల్లో 452 ఇన్నింగ్స్లలో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. ఈ కాలంలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ వన్డే అంతర్జాతీయ కెరీర్ లో అజేయంగా 200 పరుగులు చేయడం అత్యుత్తమ స్కోర్. ప్రస్తుతం చాలా తక్కువగా ఆడుతున్న వన్డే మ్యాచ్ సమయంలో ఈ రికార్డును బ్రేక్ చేయడం బ్యాటర్లకు అంత సులభమేమీ కాదు. ఇక టాప్ 5 విషయానికి వచ్చేసరికి నైట్ వాచ్మెన్ గా వచ్చి డబుల్ సెంచరీ కొట్టాడు. టెస్ట్ క్రికెట్ లో బ్యాటింగ్ జట్టు ప్రధాన బ్యాట్స్మెన్ వికెట్ ను రోజు చివరిలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రక్షించాలనుకున్నప్పుడు నైట్ వాచ్మెన్ బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. ఇలా వచ్చి టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన నైట్ వాచ్మెన్ కూడా ఉన్నాడు. అతనే జాసన్ గిల్లెస్పీ. 2006లో చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ నైట్ వాచ్మెన్ గా అజేయంగా 201 పరుగులు చేశాడు. ఫ్రెండ్స్, మీకు ఈ టాప్ 5 రికార్డ్స్ లో ఏ రికార్డ్స్ మీకు నచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.